నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో సర్వే నెంబర్ 422లో ఉన్న బంజరు భూమి 15 సెంట్ల స్థలాన్ని తరతరాల నుంచి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉందని రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపర్ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామ పంచాయతీ 15 ఏళ్ల క్రితం కరెంట్ మోటార్ ఏర్పాటు చేయడంతో త్రాగునీటి అవసరాలకు ప్రజలు వినియోగిస్తున్నట్టు చెప్పారు. దళిత వాళ్లలో ఎవరు మృతి చెందినా మట్టి చేసిన తర్వాత ఈ బావి వద్ద స్నానాలు ఆచరించడం జరుగుతున్నారు. ఎక్కువ మంది స్నానాలు చేసేందుకు ఇబ్బందికరంగా ఉండడంతో పెద్దలు ప్రజల సహకారంతో వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు సిమెంట్ పిల్లర్లు వేస్తున్న సమయంలో గ్రామంలోని చెరుకూరు బ్రహ్మేశ్వరరావు వారి కుమారులు జేసీబీతో సిమెంట్ పిల్లర్లను ధ్వంసం చేశారని వాపోయారు. ఇదే భూమిలో 10 సెంట్లు వారికి చెందిందని ఎల్పీఎం చూపించారని, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు పట్టా ఎల్పీఎం నెంబర్తో ప్రభుత్వ సిబ్బంది ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇంతటి అన్యాయానికి కారకులైన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టా ఎల్పీఎం నంబర్లను రద్దు చేసి సదరు భూమిని గ్రామ పంచాయతీ అధీనంలోకి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు సోమవారం మీకోసంలో అర్జీ దాఖలు చేసినట్లు చెప్పారు. లేదు సార్, ఇది ఏంటంటే మాది నీళ్ళు అనేవాడు సార్. అప్పుడు అందరూ కలిసి వాటర్ తోడుకొని ఇక్కడ నుంచి ఇళ్లలో తాగేవాళ్ళు సార్. అది మాకు ఆనవాయితీగా వచ్చింది. ఏమవుతుందంటే ఈ మధ్య చనిపోయినప్పుడు మాకు ట్యాంకర్ దొరకట్లా, మోటార్ కరెంటు ఉండట్లా. దానికి మేము ఏం చేయాలో అర్థం కాక మేము ట్యాంక్ కట్టుకోవాలనుకున్నాం సార్. ఇది జరిగింది. దీని మీద ఇది మాదే అని చెప్పి దీనికి ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. అధికారులు మాకు అగ్రికల్చర్ ల్యాండ్ అని చేసి ఎల్పీ నెంబర్ ఇచ్చారు. దీని ఎటువంటి హక్కు మీకు లేదని చెప్పారు సార్. ఎల్పీ నెంబర్ ఇచ్చిన అధికారులని మీరు చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా అంతే సార్. మా ల్యాండ్ మాకు ఇప్పించాల్సిందిగా కోరుతాం సార్. మీ పేరేంటండి? నా పేరు మోసే అండి, ముల్లంగి మోసే. మరి మా గ్రామంలో మాకు స్నానాలు చేయటానికి ఇబ్బందిగా ఉందని చెప్పి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సర్పంచ్ గారి పర్మిట్తో మేము పిల్లర్ వేసుకుందామని మేము పిల్లర్ వేస్తుంటే ఈ చెరుకూరు బ్రహ్మేశ్వరరావు అనే ఆయన స్థలం మాది, మేము రీసర్వేలో మాకు ఎల్పీ నెంబర్ ఇచ్చారు అని చెప్పేసి మేము ఎవరు లేని టైంలో జేసీబీ తీసుకొచ్చి పడేయటం జరిగింది. దాని మీద ఆయన అడగగా సర్పంచ్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సర్పంచ్ గారితో మేము అందరం వెళ్ళి టీజీఆర్లో కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. ఇది మా తాతల పూర్వం నుంచి ఉందండి. మాకు తాతల ముత్తాతల కాడి నుంచి ఉంది. అప్పటి నుంచి ఇది నూతి మాదుగుని అంటారు. ఈ నూతిని అప్పటి నుంచి కూడా ఈ వాడటం జరుగుతుంది. ఈ నుయ్యి అయినా ఎప్పుడు లేనిది పెంచింగ్ వేస్తుంటే మేము అందరం అడ్డుపడ్డ గ్రామస్తులందరం ఇది మా స్థలం, మీరు ఏటా కుదరదని చెప్పి అడ్డుపడితే నిలిపోయాడు. ఇప్పుడు రీసర్వే 2024 రీసర్వేలో ఎల్పీ నెంబర్ ఇచ్చారు, ఇది నాదని చెప్పేసి మేము పిల్లర్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన టైంలో వచ్చి జేసీబీతో పడేయటం జరిగింది. దీన్ని నా పేరు కాపర్ శ్రీనివాసరావు, రావిచర్ల గ్రామ సర్పంచ్ని. ఇప్పుడు ఇక్కడ మనం ఉంటున్న ప్లేసు సుమారు ఊరు పుట్టిన దగ్గర నుంచి కూడా రావిచర్ల గ్రామ పంచాయతీ కింద ఈ స్థలం ఉంది. మరి ఈ స్థలంలో మరి ఏనాడు తోనారో ఇక్కడ ఊరందరికి ఉపయోగపడాలి, ఊరందరికి మంచినీళ్ళు లేకపోతే ఇక్కడ బావి దోవి ఈ బావి నుంచి కూడా ఊరందరూ నీరు తీసుకెళ్ళి మరి మంచినీళ్ళు వాడుకునేవాళ్ళు. మరి ఈ మధ్య ఈ బావిలో నీళ్లు లోతుకెళ్ళిపోతే ఇక్కడ కూడా దీంట్లో పంచాయతీ నుంచి మోటార్ ఇచ్చి ఈ నీళ్ళని కూడా పంచాయతీ గ్రామ అవసరాలకు వాడటం జరుగుతూ ఉంది పైప్ లైన్ ద్వారా. మరి ఇక్కడ ఎస్సీలందరూ కూడా ఈ గ్రామంలో ఊరు పుట్టిన దగ్గర నుంచి కూడా మా గ్రామంలో ఎవరన్నా వాళ్ళ కులస్తులు చనిపోతే శ్మశానంలో దహన సంస్కారాలు చేసి ఈ నూతికాడకు వచ్చి స్నానాలు చేసి వెళ్ళటం అనేది వాళ్ళకి ఆచారంగా ఉంది ఈ ఊరు పుట్టిన దగ్గర నుంచి కూడా. అదే మరి దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో గ్రామస్తులు కొందరు నా దగ్గరికి వచ్చి మరి స్నానాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నాము, ట్యాంకర్ ద్వారా స్నానాలు చేయాలంటే 1-2 గంటలు పడుతుంది, ఇక్కడ ఒక ట్యాంక్ కట్టి పెట్టమని నన్ను కోరగా, సరే గ్రామస్తుల సహకారం ఎస్సీల సహకారంతో నేను కూడా ఆర్థిక సాయం చేసి ఇక్కడే చూస్తూ ఉన్నారు మీరు, ఈ పిల్లర్ ఒకటి కట్టి దీంట్లో వరలేసి వరలు తొట్టి పెడితే 10 మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అందరం కలిసి కూర్చుని మాట్లాడి
మరి దానికి ప్రోత్సహించడం జరిగింది. మరి ఈ అందరూ కూడా నేను మెటీరియల్ కానీ ఇవన్నీ నేను ఇస్తే ఆ లేబర్ వర్క్ అంతా అర్జన్లు వాళ్ళే సొంత డబ్బులు వాళ్ళ సొంత కుర్రోళ్ళు అందరూ కూడా వచ్చి పనిచేస్తూ ఉండగా మరి మేము ఒక రోజు మరి పిల్లర్ వేసి ఇంటికి వెళ్తే పొద్దున్నే మేము లేని టైంలో మరి ఒక ఈ చెరుకూరు బ్రహ్మేశ్వరరావు అతను కుమారులు వచ్చి స్థలం మాది దీంట్లో పిల్లర్ వేయటం ఏంటని మరి జేసీపీ తీసుకొచ్చి పడేయటం జరిగింది. ఏంటి అసలు ఇది తరాల నుంచి కూడా బంజరు భూమి, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భూమి, ఇతనికి ఏంది నీకు హక్కు ఏముందో పట్టురామంటే అతను కొత్తగా నాకు ఇది ఎల్పిఎం చేశారు. దీన్ని 2024లో జరిగినటువంటి మరి రీసర్వేలో ఈ యొక్క సుమారు నాకు ఇక్కడ 10 సెంట్లని నాకు నా పేరు మీద నాకు అగ్రికల్చర్ ల్యాండ్ కింద నా 10 సెంట్ల స్థలాన్ని ఇవ్వటం జరిగిందని ఆయన చూపించడం జరిగింది. మరి మేమందరం కూడా గ్రామస్తులందరం షాక్ అయ్యాం. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు ఏదైతే